హలో అండి, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ టైం నేను నా వ్లాగ్లో ఒక కుక్ చూపించాలనుకుంటున్నాను. దట్ ఈస్ మక్క వడలు. ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. తర్వాత కొన్ని మిర్చీలు యాడ్ చేసుకోవాలి. కిడ్స్ ఉంటే మనము పిల్లలకి సరిపడా ఒక మిర్చి అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ పెద్దవాళ్ళు అయితే స్పైసీగా ఉండాలనుకుంటే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీరా కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని కొంచెం వాటర్ ఒక వన్ స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అలా వేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చేసుకుందాము. చూడండి, ఇలా బరకగా ఉండాలి. ఇలా బరకగా అయిన తర్వాత మనం దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి వడలు చేస్తున్నప్పుడు చాలా ఈవెన్గా మంచిగా స్మూత్గా వస్తాయి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మనం ఇప్పుడు వడలు వేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. వెంటనే తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసి మనం దీన్ని వేడి చేసుకోవాలి. కాస్త మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్ అయిపోయిన తర్వాత ఈ వడలు వేసుకోవడానికి మనం ఇప్పుడు రెడీ కావాలి. దీనికోసం మనం ఒక పీట తీసుకొని దానిపైన ఒక ఇలాంటి వైట్ క్లాత్ వేసేసుకొని ఇప్పుడు మెల్లిగా ప్రిపేర్ చేసుకోవాలి వడలు. చూడండి, ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వడలు వేసుకోవడం వల్ల మనకి ఇవి తీయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మనం ఈ టవల్ని యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది వెట్నెస్ అంతా తీసేసుకుంటుంది, మనం తీయడంలో ఈజీగా ఉంటుంది. అలా ఆయిల్ వేడిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వేగుతూ ఉంటాయి. మనం మెల్లిగా ఫ్లిప్ చేస్తూ ఉండాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకి విడిపోవు. ఫస్ట్ ఒకటి పోయిందండి. మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవాలి. చూడండి, మరోసారి మనం ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా స్లోగా తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉంటేనే మనకు చాలా బాగుంటుంది. అప్పుడు అవి విడిపోవు. తర్వాత ఈజీగా మనం తీసుకోవచ్చు కూడా. చూడండి, చక్కగా వేగుతున్నాయి. అలా వేగుతూ ఉండగా మనం ఫ్లిప్ చేస్తూ ఉండాలి. ఓకే, చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో వేయించాలి. ఆ తర్వాత మనకి ఇలా వస్తాయి. ఈ కలర్ వచ్చే వరకు మనం ఇందులో వేయిస్తూ ఉండాలి. తర్వాత కిడ్స్ అవి తిన్నా కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కలర్ చాలా బాగా వచ్చింది. ఇవి రెడీ అన్నమాట. అవి కుక్ అయ్యాయి కంప్లీట్గా. ఇప్పుడు మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
చూస్తున్నారండి, ఎంతో రుచికరమైన వెరీ టేస్టీ యమ్మీ మక్క వడలు రెడీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ కావలసిన పదార్థాలన్నీ మరొకసారి తెలుసుకోవాలంటే నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దివ్య బ్లాగ్స్.